చిరు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టిన పవన్ లో సమాజ హితం కోరే అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందాకైనా పోరాడతాడన్నారు. చట్టసభల్లో పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చిరంజీవి పిలుపునిచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాడివేడిగా సాగుతున్న ఎన్నికలు, ఈ నేపథ్యంలో గెలుపు కోసం కూడా ఆ రెండు పార్టీలు తీవ్రంగా ప్రవర్తిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా వైసీపీ నాయకులు ఆ టీడీపీ, జనసేన, బీజేపీ మీద దాడి చేస్తున్న క్రమంలో ఈ మూడు పార్టీలు కూడా వైసీపీ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు గెలుపు కోసం కాయ కష్టాలు పడుతున్న నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్న చిరంజీవి రంగంలోకి దిగారు. అయితే ముఖ్యంగా అందరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం పిఠాపురం అని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయగా 2 నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఓడిపోయిన సంగతి తెలిసింది. అయితే నేడు ఈ ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా నిలవడం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఆ చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య రంగంలోకి దిగాడు. పిఠాపురం ప్రజలకి తన విజ్ఞప్తి అంటూ ఆ పవన్ కళ్యాణ్ మంచి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడని, సినిమాల్లోకి అయితే బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి అయితే ఆ ప్రేమతో, ఇంట్రెస్ట్ తో వచ్చాడని చెప్పి తెలిపారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రతివ్యూహాలు రచిస్తున్న ఆ సమయంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి మద్దతు తెలపడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతు లేదంటూ, ఆ చిరంజీవి మెగా ఫ్యామిలీ కుటుంబం కూడా దూరంగా ఉంటుందంటూ బాగా ట్రోల్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓ పక్క రైతులకి గాని, కౌలు రైతులకి గాని తన సొంత నిధులతో ఆ డబ్బులు వెచ్చించాడని, అలాగే ఏదైతే భారతదేశం కోసం బోర్డర్ లో ఉండి సైనికుల కోసం పోరాడుతున్నాడో, సైనికుల కోసం పోరాడుతున్న సైనికులకు, దేశం కోసం పోరాడుతున్న సైనికులకు గాని, దేశానికి అన్నం పెట్టే రైతులకు గాని తన తమ్ముడు సొంత నిధులతో
వాళ్ళకి మంచి చేశారని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్కి వెళ్ళి మాట్లాడిన చిరంజీవి ఒక్కసారిగా ఆ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపడం, పవన్ కళ్యాణ్ తో మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కి చెప్పుకోవచ్చు. అయితే సొంత సామాజిక వర్గానికి సంబంధించి కొంత మేరకు చిరంజీవి మాట్లాడట్లేదు అని సామాజిక వర్గంలో కూడా కొంత ఓటు బ్యాంకింగ్ వైసీపీకి వెళ్ళి ఉంటుంది అని వస్తున్న సమాచారం మేరకు డైరెక్ట్ గా చిరంజీవి రంగంలోకి దిగడంతో ఆ రాష్ట్రంలో ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా చిరంజీవి పిలుపుతో కొంతమేర టీడీపీకి మారే ఆలోచనలు అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదేమైనా మెగాస్టార్ ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఆ పవన్ కళ్యాణ్ కి మద్దతు అనూహ్యంగా పెరిగిందని చెప్పుకోవాలి. అయితే బహిరంగంగా ఎవరికి మద్దతు అనే దానిపై చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తొలిసారిగా తన తమ్ముడిని గెలిపించాలంటూ ఆ పిఠాపురం ఓటర్లకి విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. సందీప్, నాగేశ్వరరావు, అంటే పిఠాపురంలో చిరంజీవి ఒక రోజు ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే చిరంజీవి ఎప్పుడు పిఠాపురంలో పర్యటించే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు చిరంజీవి పిఠాపురంలో సందర్శిస్తారు, పిఠాపురంలో ముఖ్య నాయకుల్ని కలుసుకుంటారు, ఒక రోజు ప్రచారం నిర్వహిస్తారనేది గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలోనే చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేయడం, తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపించాలని సంకేతం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ రాజకీయ పరిణామాలు మారి. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతు అయితే ప్రకటించారు, వీడియో పోస్ట్ చేశారు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతుగా పిఠాపురం వచ్చే అవకాశాలు అయితే లేనట్టు పూర్తిగా కనబడతా ఉన్నాయి. అయితే నిన్నటి దాకా కూడా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతుగా పిఠాపురంలో ఒక రోజు పర్యటిస్తారు, ప్రజల్లో భారీ బహిరంగ సభలో పాల్గొని రోడ్డు షో ఒకటి నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ముఖ్య నాయకులతో అయితే చిరంజీవి మంతనాలు జరుపుతున్నారు పిఠాపురంలో అని తెలిసింది. అయితే ఆ ప్రచారంలో అయితే పాల్గొని బహిరంగ సభ గాని అలాగే రోడ్డు షో గాని ఏది నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలియట్లేదు. అయితే దీనికి సంబంధించి ఇక 4 రోజులు టైమే ఉండటంతో ఈ 4 రోజుల్లో కూడా ఆ చిరంజీవికి సంబంధించిన షెడ్యూల్ రెడీ చేయటము, దానికి ప్రచారం నిర్వహించటము, ఇవన్నీ కష్టమనే వాదనలే వినపడతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.